హాయ్ హలో గుడ్ మార్నింగ్ కడలి తెలుగు క్రియేషన్స్ కి మీకు అందరికీ స్వాగతం అండి. ఈ వీడియోలో నేను కాకినాడలో ఉన్న బాల త్రిపుర సుందరి అమ్మవారి తెప్పోత్సవాన్ని చూపిస్తూ వైశాఖ పౌర్ణమి విశిష్టతను తెలుసుకుందాం. వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమిని వైశాఖ పౌర్ణమి అంటారు. హిందూ మతంలో పౌర్ణమి తిథి చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఈ రోజు పూజలు దానాలు చేయడం వల్ల శుభ ఫలితాలు చేకూరతాయని నమ్ముతారు. సనాతన ధర్మంలో ఏకాదశి తిథి పౌర్ణమి తిథికి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ఉపవాసం ఉండడం, లక్ష్మీదేవిని పూజించడం, విష్ణువును పూజించడం ద్వారా డబ్బు సంపదలకు సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని శాస్త్రం చెబుతుంది. వైశాఖ పౌర్ణమి రోజు తీసుకునే కొన్ని చర్యలు మీ జీవితంలోని ఇబ్బందులను తొలగించి సంతోషాన్ని శాంతిని కలిగిస్తాయి. ఈ రోజును మహావైశాఖిగా పిలుచుకుంటారు. ఈ పౌర్ణమి నాడు ఉపవాసం మరియు పుణ్యకార్యాలు చేయడం వల్ల శుభ ఫలితాలను అందిస్తుంది. వైశాఖ మాసంలోని పౌర్ణమి రోజున గంగా స్నానం ఎంతో పవిత్రంగా భావిస్తారు. పౌర్ణమి రోజున గంగా నదిలో స్నానం చేస్తే సకల బాధలు తొలగిపోతాయని నమ్ముతారు. ఆ తర్వాత సూర్యమంత్రాన్ని జపిస్తూ సూర్య భగవానుడికి నమస్కరించాలి. వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి పాయాసం నైవేద్యంగా సమర్పించి అనంతరం ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులకు పంచిపెట్టాలి. వైశాఖ పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామి పూజ చేయడం వల్ల విష్ణు అవతారమైన నారాయణుడి ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. ఇది జీవితంలో ఆరోగ్యం, సంపద మరియు శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు. భక్తులు ఈ రోజున ఉపవాసాన్ని పాటిస్తారు. పూజ అనంతరం బ్రాహ్మణుడికి నీటితో నిండిన కుండను దానం చేయాలి. కొందరు వైశాఖ పౌర్ణమి నాడు పంచదార, నువ్వులు దానం చేసి పాపాలను పోగొట్టుకుంటారు. ఈ ఆచారాలు విష్ణు ధర్మంలో ప్రస్తావించబడ్డాయి. ఎండ ఉధృతంగా ఉండే ఈ సమయంలో దద్దోజనం, గొడుగు, ఉదక కుంభం అంటే నీటితో నిండిన కుండను దానం చేస్తే పుణ్యం లభిస్తుంది. ఏది ఏమైనా ఈ రోజున మన ఇష్టదైవాన్ని మనసారా కొలుచుకుని మన కోరికలను, కష్టాలను చెప్పుకుంటే అనుగ్రహం దక్కుతుంది. ప్రతి నెల శుక్లపక్షంలోని 15వ రోజు పౌర్ణమి వస్తుంది. వైశాఖ పౌర్ణమి నాడు ఉపవాసం ఉండడం వల్ల అదృష్టం మరియు ఆరోగ్యం చేకూరుతుందని నమ్ముతారు. ఈ రోజున విష్ణు అనుగ్రహం పొందడానికి సత్యనారాయణ పూజను నిర్వహిస్తారు. అదనంగా భక్తులు ఈ రోజు ధర్మరాజును కూడా పూజిస్తారు. ఈ రోజున ధర్మరాజును ఆరాధించడం వల్ల అకాల మరణ భయం పోతుందని నమ్ముతారు. గౌతమ బుద్ధుని జన్మ దినోత్సవం కూడా ఈ రోజునే జరుపుకుంటారు. వైశాఖ పౌర్ణమిని బుద్ధ జయంతిగా కూడా జరుపుకుంటారు. ఈ రోజు బుద్ధునికి మహాప్రీతికరమైన రోజు. ఆయన జననం, బుద్ధుడిగా మారడం, నిర్యాణం చెందడం ఈ మూడు కూడా ఈ పౌర్ణమి నాడే జరిగాయని చెబుతారు. అందుకే బౌద్ధులకు, ఆయనను ఆరాధించే సకల జీవులకు ఈ రోజు పరమ పవిత్రం. ఈ పౌర్ణమును సత్య వినాయక పూర్ణిమ అని కూడా అంటారు. శ్రీకృష్ణుని చిన్ననాటి స్నేహితుడైన సుధాముడు తనను కలవడానికి ద్వారక చేరుకున్నప్పుడు శ్రీకృష్ణుడు సుధాముడికి సత్య వినాయక పూర్ణిమ వ్రతము యొక్క నియమాలను, పూజా విధానము చెప్పాడని నమ్ముతారు. ఉపవాస ప్రభావంతో సుధాముని దారిద్ర్యం అంతా పోయిందని నమ్మకం. ఈ పౌర్ణమి విష్ణు భక్తులకు పరమ పవిత్రం. విష్ణు భక్తుడైన నమ్మాల్వార్ వైశాఖ పౌర్ణమి రోజునే జన్మించారని చెబుతారు. వైశాఖ పౌర్ణమి శైవులకు కూడా ప్రత్యేకమే. శివుని రూపమైన శరభేశ్వరుడు అవతరించింది ఈ రోజునే. 8 పాదాలతో, రెక్కలతో, సింహపు దేహంతో ఉన్న అవతారమే ఇది. హిరణ్యకశిపుని చంపిన తర్వాత కూడా నరసింహస్వామి ఉగ్రత్వం తగ్గలేదట. దాంతో ఆ స్వామితో తలపడి ఆయనను బలహీనపరిచి శాంతింపచేసేందుకు శరభేశ్వరుడు అవతరించాడు. దక్షిణాదిన పురాతనమైన ఆలయాలలో ఈ శర్భరూపం తప్పకుండా కనిపిస్తుంది. కాబట్టి శైవారాధకులకు కూడా ఈ రోజు విశేషమైనదే. సాధారణంగా ప్రతి సంవత్సరానికి 12 పౌర్ణమి రోజులు ఉంటాయి. వాటిలో ప్రతి పౌర్ణమి ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. వైశాఖ మాసములో వచ్చే పౌర్ణిమ సంవత్సరంలో అత్యంత ముఖ్యమైన పౌర్ణమిలో ఒకటి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను.